మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ను ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ కప్ విజయం తర్వాత కోచ్గా బాధ్యతలు స్వీకరించబోతున్న గంభీర్ 3.5 ఏళ్ల పాటు జట్టుకు శిక్షకుడిగా వ్యవహరిస్తాడు. ఆటగాడిగా మైదానంలో ఢీ అంటే ఢీ అనే వ్యవహరించిన గంభీర్ మృదు స్వభావి ద్రావిడ్ కోచింగ్ వారసుడిగా ఎలాంటి ముద్ర చూపిస్తాడో ఆసక్తికరం. 2004 నుండి 2012 వరకు 3 ఫార్మాట్లలోనూ భారత జట్టుకు ఓపెనర్గా వ్యవహరించాడు గౌతమ్ గంభీర్ మొత్తం 58 టెస్టు మ్యాచ్లాడి 9 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో 4154 పరుగులు నమోదు చేశాడు. 147 వన్డే మ్యాచ్లాడిన గౌతమ్ గంభీర్ 5238 పరుగులు సాధించాడు. 11 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్లో 37 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన గౌతమ్ గంభీర్ 120 స్ట్రైక్ రేట్తో 932 పరుగులు చేశాడు. అందులో 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అన్నింటికంటే మించి చిరకాలం గుర్తుంచుకునే గంభీర్ 2 అత్యుత్తమ ప్రదర్శనలు ప్రపంచ కప్ ఫైనల్లోనే సాధించాడు. పాకిస్తాన్తో 2007 టీ20 ఫైనల్ మ్యాచ్లో 75 పరుగులు నమోదు చేసి వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్. శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 97 పరుగులతో అతను టాప్ స్కోరర్గా నిలిచాడు. నేపియర్లో న్యూజిలాండ్తో 11 గంటల పాటు క్రీజ్లో నిలిచి 436 బంతులు ఎదుర్కొని 137 పరుగులు చేసి భారత్ ఓడిపోకుండా మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్లో ముందుగా ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాతినిధ్యం వహించిన గంభీర్ ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కు మారాడు. 2012, 2014లో కెప్టెన్గా కేకేఆర్కు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. అధికారికంగా కోచ్ హోదాలో పనిచేయడం గౌతమ్ గంభీర్కు ఇదే మొట్టమొదటిసారి. 2022, 2023 వరుస సంవత్సరాల్లో లక్నో సూపర్ జైంట్స్కి మెంటర్గా వ్యవహరించాడు. ఆ 2 సందర్భాల్లో కూడా లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్కి వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్. 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కి మెంటర్గా వ్యవహరించాడు. తద్వారా కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత కోచ్గా తన పేరును ప్రకటించడం పట్ల గంభీర్ ఈ విధంగా స్పందించాడు. ఎప్పట్లాగే ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలో టీమిండియా మోస్తుంది. వారి కలలను నిజం చేయడం కోసం తన స్థాయిలో ఏదైనా చేస్తాను అని ప్రకటించాడు.